నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాలెం గ్రామం శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం శ్రీకృష్ణ మందిరం నందు కృష్ణాష్టమి సందర్భంగా యాదవ్ బ్రదర్స్ మరియు పొట్టేపాలెం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఈరోజు ఉదయం పంచామృత అభిషేకం, అదేవిధంగా ఇప్పుడు స్వామివారికి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామికి కళ్యాణ ఉత్సవం నిర్వహించడం జరిగిందని, దాదాపు 2019 నుండి స్వామివారికి దేవస్థానం నిర్మించడం, అప్పటి నుండి వేలాది మంది భక్తులు పాల్గొని ప్రతి సంవత్సరం పొట్టేపాలెం గ్రామస్తులు మరియు యాదవ్లు అందరూ కలిసి అత్యంత వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని మీడియా ద్వారా స్వామివారు తెలియజేశారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సండి మల్లికార్జున, అంబిట వెంకటేశ్వర్లు, కందల శ్రీనివాసులు, నాగల్ల సురేష్, పర్రి రాజేంద్ర, బాబులు మరియు యాదవ్ బ్రదర్స్ పొట్టేపాలెం గ్రామస్తులు పాల్గొని అత్యంత వైభవంగా వేణుగోపాల స్వామికి కళ్యాణం నిర్వహించడం జరిగింది. 9 మంది దేవతలకు కానీ మనం సర్వదేవత ఆహ్వానం అంటారు. ఈ 9 మంది దేవతలకు కానీ చెప్పినట్లయితే వాళ్ళు వెళ్ళి స్వామివారి యొక్క బంధువులందరినీ కూడా తీసుకుని వచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటట్టు చేస్తారని మహారుషులతో చెప్పబడింది. కాబట్టి ఆ 9 మందిని మనం ఆహ్వానం చేసాం. అలాగే అమ్మవారి తరపున బంధువులు అంటే మనమే అమ్మవారి తరపున బంధువులు. కాబట్టి మనందరం ఇక్కడ ఉన్నాం, స్వామి బంధువులు వచ్చారు. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహణ చేయాలి. ముందుగా స్వామివారిని ఇక్కడికి ఎంచేపు చేశాం. ఆయన పెళ్లి కుమారుడిగా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు లగ్నాష్టమ పఠనం అనేటువంటి కార్యక్రమంతో పూర్వికారైనటువంటి మంత్రాన్ని చెప్పి తరువాతి శంకరాభరణం సుముహూర్తంలో పెట్టడం జరుగుతుంది. అనంతరం మహాసంకల్పం, కన్యాదానం. ఎప్పుడు చెప్తుంటాను, కన్యాదానం పరమోత్తమైనటువంటి దానం. అలాగే ఈ కన్యాదానంలో ముహూర్తంలో ఒక కన్యాదానం చేయడం చాలా విశేషం. అందుకే మనకి ఇంట్లో ఆడపిల్ల ఉండాలి అంటారు. ఒక ఆడపిల్ల ఉంటే కన్యాదానం చేయడం వల్ల ఎన్నో తరాలు కలుగుపడతాయని కన్యాదానం చేయండి అన్నారు. లేదా మనం అందరం కూడా కూర్చొని రుక్మిణి సత్యభామ అమ్మవార్లు మన అమ్మవారిగా భావించి, మన ఇంటి ఆడపిల్లగా భావించి భయపడుతుంటుంది. భగవంతుడు శ్లోకాన్ని నానితే భయపడుతుంది. దేవాలయాల్లో భగవద్గీత పెడితే భయపడుతున్నాం. భగవద్గీత చనిపోయినది మాత్రమే మన మనసులో నాటుకుపోయింది. భగవద్గీత ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళకి కానే కాదు. భగవద్గీత బతికుల్లో దిగేది. మనం ధర్మాన్ని చెప్పేటువంటి గీత, ఆ ధర్మాన్ని మనం చూసుకోవాలి. కనుక భగవద్గీత అందరూ వినండి, ఆ శ్లోకాలు వినిపించండి. ప్రతి దేవాలయంలో భగవద్గీత వేయచ్చు, అందరూ వినాలి. స్వామి యొక్క గీతా సారాంశాన్ని వింటేనే మనకి మోక్షం లభిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో కూడా మరణించినటువంటి వాళ్ళందరూ కూడా కోరుకున్నాడు. కృష్ణ పరమాత్ముడు సాధన నిర్మించినప్పటికీ కూడా అయ్యా మాకు మోక్షాన్ని ప్రసాదించు. ఎంతో మంది ఉన్నారు పెద్దవాళ్ళు, అందరూ కూడా మాకు మోక్షాన్ని అయ్యా,
మనం చూసాం భీష్ముడు బ్రాహ్మణుడు భూష్మ ఏకాదశి ఆయన కోరుకుంటే వరమేందయ్యా అంటే ఆయన మరణం కోరుకుంటే తప్ప ఇంక రాదు. అలాంటి ఆయన కృష్ణ పరమాత్ముడు అంటే ఆయన మోక్షాలు ఇచ్చినటువంటి స్వామి శ్రీశైల వెంకటాచలస్తోత్తరవిభాగే శ్రీరంగస్తోత్తరప్రదేశే సత్యవ్రతక్షేత్రే సకల దేవతా సన్నిధో సకల జగత్ప్రష్టుపరార్థజోనో బ్రహ్మణోద్విదేవరార్థే ప్రథమానే ద్వితీయాయాం త్రయోదశాంతేకరాజో తృతీయ ప్రాణాయామకాలనామేంద్ర సమయే వాస్తవకూర్మలయానందశేతవరాః బ్రహ్మచారిత్ర్యాకల్పానాం మధ్యే గాయేశ్వర విక్రమార్గ విచారనందనాగార్ల కల్పవివాకే విస్తారాం మధ్యే విరోహ దక్షిణ
శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాలెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకం, అదేవిధంగా ఇప్పుడు స్వామివారికి రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి కళ్యాణోత్సవం జరిగింది. దాదాపు 2009 నుంచి ఈ యొక్క స్వామివారికి దేవస్థానాన్ని నిర్మించడం, అప్పటి నుంచి వేల సంఖ్యలో భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొనడం, అదేవిధంగా పొట్టేపాలెం గ్రామంలో ఉండేటువంటి ప్రజలు, ప్రత్యేకంగా యాదవులందరూ కూడా కలిసి, ఎందుకంటే స్వామివారి యాదవ కులంలో కూడా పెరిగాడు ఆయన అంటే విశేషంగా, కనుక వాళ్ళందరూ కూడా యాదవులందరూ కూడా కలిసి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవంలో తలంబరాలు స్వీకరించడం అనాదిగా జరుగుతుంది. కనుక స్వామివారు ఈ రోజున కృష్ణాష్టమి శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమి రోజున రాత్రి సమయంలో రోహిణి నక్షత్రంలో జన్మించాడు. కనుక ప్రతి కృష్ణాష్టమి రోజున రుక్మిణీ సత్యభామ సమేతుడైనటువంటి స్వామివారికి ఇక్కడ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణోత్సవానంతరం అన్నదాన కార్యక్రమం, రాత్రికి స్వామివారి యొక్క గ్రామోత్సవం కార్యక్రమం జరుగుతుంది. కనుక ఇక్కడ ఉండేటువంటి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి రోజు కనుక రోహిణీ నక్షత్రంలో రాత్రి సమయంలో స్వామివారు జన్మించాడు. కనుక ఆయన యొక్క లీలలు అనంతమైనటువంటివి. కనుక ఎవరైతే ఈ రోజున స్వామివారిని స్మరిస్తారో ఆ రుక్మిణీదేవి యొక్క, ఆ సత్యభామాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కనుక శ్రీభూ సమేతమైనటువంటి స్వరూపమైనటువంటి రుక్మిణీ సత్యభామల యొక్క అనుగ్రహంతో వేణుగోపాల స్వామివారు ఇక్కడ కళ్యాణం కానటువంటి వాళ్ళు ఇదే విధంగా ఇక్కడికి వచ్చి తలంబరాలు వేయించుకొని కళ్యాణమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ స్వామివారికి ప్రదక్షిణాలు చేసి ఈ కళ్యాణంలో పాల్గొనేటువంటి వాళ్ళకి సంతానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ పొట్టేపాలెం గ్రామంలో వేణుగోపాల స్వామి గుడిలో. కనుక 2009 నుంచి ఈ కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో చక్కగా మండపం నిర్మించడం, ఈ సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి ఆస్థాన మండపంలోని స్వామివారి కళ్యాణోత్సవం చేయడం జరుగుతుంది. భక్తులు అనేక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఆ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని పరిపూర్ణంగా కోరుకుంటూ, ఇదే విధంగా ఇంకా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరగాలని ఆ స్వామి వారిని కోరుకుంటూ ఉన్నాను. నమో నారాయణాయ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.